భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజల పాలిట యమపాశాలుగా తయారవుతున్నాయి. ప్రైవేట్ ఆసుపత్రి అంటేనే ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చూసుకొని ఇష్టారాజ్యంగా దోపిడీ చేస్తున్నారు. జ్వరం వచ్చి ఆసుపత్రికి పోతే అనేక రకాల టెస్టులు చేసి ముందు మలేరియా అని చెప్పి అడ్మిట్ అవ్వాలని, అడ్మిట్ చేసుకొని డెంగ్యూ వచ్చిందని హడావుడి చేసి వైద్యం చేయాలని, లేకుంటే ప్రాణాలు పోతాయని ఒక్కొక్కరి దగ్గర రోజుకు వేలల్లో డబ్బులు గుంజుతున్నారే తప్ప సరైన వైద్యమే చేయడం లేదు. ఇదంతా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్యంగా అతి చిన్న సమస్యగా ఉంటే, ప్రైవేట్ ఆసుపత్రుల్లో డాక్టర్లు మాత్రం నిబంధనలకు నీళ్లు వదిలి ఇష్టారాజ్యంగా టెస్టులు చేసి డబ్బులు గుంజుతూ ప్రజల ప్రాణాలు గాలిలో కలిపేస్తున్నారు. నా పేరు డాక్టర్ సింగరాజు. నేను ఎడ్సన్ డిగ్రీ భద్రాచలం, అలాగే పిఓ మలేరియా భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ అండి. మన జిల్లాలో డెంగ్యూ కేసెస్ అని చెప్పి ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు చాలా ప్రజలకు భయంతో గురి చేస్తున్నారు. కానీ డెంగ్యూ అనేది ఇది చాలా సింపుల్ డిసీజ్, సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. పేషెంట్ కనుక హెల్తీగా ఉన్నట్టయితే డెంగ్యూ ఫీవర్ వచ్చినా సరే వితిన్ 1 వీక్లో తను కోలుకోగలుగుతాడు. అలా కాకుండా ప్రైవేట్ సెక్టార్లో ఫీవర్ అనగానే వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేసి ప్లేటెట్ కౌంటు నార్మల్ కంటే కూడా బాగా లో తగ్గించేసి పేషెంట్లను కానీ పేషెంట్ అటెండెంట్స్ కానీ భయంతో గురి చేసి వాళ్ళు ఐసీయూలో లేదా ఇంటెన్సివ్ కేర్లో జాయిన్ చేసి అన్నెసరీ యాంటీబయాటిక్స్తో ట్రీట్మెంట్ ఇచ్చి పేషెంట్స్ని మరి చావు దాకా తీసుకెళ్లి కొందరు చనిపోయే పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. కానీ అదే ప్రైవేట్ సెక్టార్ వాళ్ళు డెంగీ అనేటటువంటి వాళ్ళు అనుమానించినట్టయితే ఏ కేసు అయినా అది కనుక మా గవర్నమెంట్ కనీసం వాళ్ళ పేషెంట్ పంపుకున్న శాంపుల్లను మాకు పంపిస్తే మాకు డెంగీ కన్ఫర్మేషన్ టెస్టులు ఇల్లందులో చేస్తున్నాము, తర్వాత కొత్తగూడెం భద్రాచలం 3 చోట్ల చేస్తుంది, మేము కన్ఫర్మ్ చేసుకుంటాము. అదే డెంగ్యూ కేసు అయితే ఆ డెంగ్యూ కేసు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కానీ ఏదైనా ప్రతి విషయంలోనూ మేము ఆ పేషెంట్ సంబంధించిన కేర్ తీసుకొని ఆ పేషెంట్ చక్కగా రికవర్ అయ్యేటట్టుగా చేయడానికి కావాల్సినటువంటి అన్ని పరిస్థితులు మన దగ్గర ఉన్నాయని చెప్పి తెలియజేసుకుంటున్నాము. కూడా బిల్లు 13,000 బిల్లు వేసారు. బిల్లు వేసి మమ్మల్ని అసలు సిఆర్పి కృష్ణ హాస్పిటల్కి వెళ్తే సార్ ఖమ్మం తీసుకెళ్తామంటే మమ్మల్ని తీసుకెళ్ళి నీకుంటా మేమే బాగు చేస్తామని చెప్పిండు. బాగు చేస్తానని నా బిడ్డ చనిపోయిన ఎమ్మటెమ్మటే డోర్లు వేసుకొని డాక్టర్లు నాగరాజు సారు మొత్తం డాక్టర్లు 20 మంది దాకా పిలిపించుకొని లోపల కూర్చొని కూసేపటికి మళ్ళీ మా ఊళ్ళో వచ్చి ఏంటి డోర్ తీయండి ఒకసారి సార్తో మాట్లాడాలంటే ఎమ్మటే సీఏ గారిని పోలీసు వాళ్ళని అందరిని పిలిచారు. కనీసం మమ్మల్ని లోపలికి కూడా పంపిలే, మా రిపోర్ట్లు కూడా మాకు ఇవ్వలేదు. మాకు అన్యాయం చేసి నా బిడ్డని ఒప్పు చెప్పారు. ఏదో మాట్లాడినవని నాగరాజు సార్తో ఎవరో ఎమ్మెల్యే గారి కొడుకు వచ్చిందంట, ఆయన ఏం మాట్లాడిందో మాకైతే ఏమీ తెలియదు. తీసుకొచ్చారు, మాకు శవాన్ని ఒప్పు చెప్పారు, మమ్మల్ని ఆడగ నుంచి బయటికి లాక్కొని వచ్చారు. ఇది సార్ జరిగిన సంగతి. నా బిడ్డని అయితే వాడే చంపిండు. నేను కూడా ఏంటమ్మా నీ కంగారు అంతా, నువ్వేంటి పైకి కిందికి, నువ్వు కిందికి వెళ్ళిపో. నా పేరు డాక్టర్ రమేష్ అండి, కొత్తగూడెం ఏరియా సూపరింటెండెంట్ని. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు ప్రబలేటటువంటి ఈ సీజన్ అనేది వచ్చింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కొత్తగూడెం ప్రజలందరికీ కూడా విన్నవిస్తున్నాను. ఏ జ్వరం వచ్చినా కానీ డెంగ్యూ ఫీవర్ అని చెప్పి భయభ్రాంతులకు గురవుతున్నారు. ఫీవర్లన్నీ కూడా డెంగ్యూకు సంబంధించినవి కాబట్టి ఫీవర్స్లో మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, వైరల్ ఫీవర్స్ కావచ్చు, డెంగ్యూ ఫీవర్స్ కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, 2 మొదలు అలాంటి ఫీవర్స్ ఇన్ని రకాలుగా ఉంటాయి. ఫీవర్ రాగానే ఏదైనా జ్వరం వచ్చింది అని ఎవరికైనా అనుమానం వచ్చినట్లయితే అలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు చూసినట్లయితే దానికి సరిపడేటటువంటి టెస్ట్ అనేటువంటి వాడతారు. ఆ టెస్ట్ని బట్టి మళ్ళీ డెంగ్యూ టెస్ట్ గురించి ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. ప్రస్తుతానికి ఏంటంటే మన దగ్గర భద్రాచలం, కొత్తగూడెం అండ్ ఇల్లందులో 3 టెస్టులో కూడా డెంగ్యూ పరీక్ష చేస్తున్నారు. సో మొట్టమొదటిగా మన దగ్గర ఏదైనా డెంగ్యూ లక్షణాలు కనిపించినట్లయితే జ్వరం వచ్చిందంటే డాక్టర్ గారిని కలిసిన తర్వాత ఆ లక్షణాలను బట్టి డెంగ్యూ కాదా లేదా డెంగ్యూ పరీక్ష నిర్వహించాలో వద్దా అనేది ఏంటంటే డెంగ్యూ జ్వరంలో ఏమొస్తుందంటే జ్వరం హై లెవెల్ జ్వరం రావడము, వాంతులు రావడము, విరోచనం రావడము, ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం, ఇలాంటివి జరుగుతుంటాయండి. ఇందులో కూడా ఏంటంటే ఒళ్ళంతా ర్యాష్ రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఎనీ వైరల్ ఫీవర్లు ఏంటంటే ఈ ప్లేట్లెట్ కౌంట్ అనేది తగ్గేటటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రతి వైరల్ ఫీవర్ కూడా డెంగ్యూ ఫీవర్ అనేది కాదండి.
ఈ ప్లేట్లెట్ కౌంట్ తగ్గింది అంటే ఇప్పుడు డెంగ్యూ ఫీవర్లో కూడా ప్లేట్లెట్ కౌంట్ తగ్గితే ఎంతవరకు అంటే 20,000 బిలోకి వచ్చినా కానీ భయపడాల్సిన అవసరం అనేది లేదు. అది అక్కడ ఉన్నటువంటి లక్షణాలను బట్టి జనరల్ ఫిజిషియన్ గారు దాని ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్లేట్లెట్ల అవసరం బట్టి ప్లేట్లెట్స్ని కూడా మన దగ్గర ఇచ్చేటటువంటి అవకాశం అనేది హాస్పిటల్లో భద్రాచలంలో కూడా ఇలాంటి అవకాశం ఉంది. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పేసి